చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సివిల్ సర్వీసెస్ అంటే లక్షలాది మంది కళ, వేలాది మంది తలరాతలు మార్చే హోదా. యూపీఎస్సీ పరీక్ష దేశంలో అత్యంత క్లిష్టమైన పరీక్ష. అలాంటి పరీక్షలో తమ ప్రతిభను చాటుకున్నారు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్క చెల్లెలు. 2004లో సునామీ సృష్టించిన విలయ తాండవం సమయంలో కడలూరులో ఓ ఐఏఎస్ అధికారి పనితీరును చిన్నపిల్లలుగా ఉన్న ఇద్దరు సిస్టర్స్ కనులారా చూసి ప్రేరణ పొంది నేడు ఒకరు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్ అయ్యారు. ఇంతకీ ఎవరా సిస్టర్స్? వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు? యూపీఎస్సీ నిర్వహించే ప్రతిష్టాత్మక సివిల్స్ ఎగ్జామ్లో సక్సెస్ ని ముద్దాడటం కోసం యువత ఎంతగా తప్పిస్తుందో తెలిసిందే. సివిల్స్ సాధించడం కోసం కలలు కనటం, వాటిని నెరవేర్చుకోవటం అంత సులభం కాదు. ఎంతో తపన, ఎంతో స్వప్నాల లక్ష్యంపై సరైన అవగాహన, పట్టుదల, అన్నింటిని మించి నిరంతర శ్రమ ఉంటేనే అది సాధ్యం. అలాంటి సుసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు జీడిపప్పు రైతు కుటుంబంలోని ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. 2004లో సునామీ సృష్టించిన విలయ తాండవం సమయంలో కడలూరులో ఐఏఎస్ అధికారిగా గగన్ దీప్ సింగ్ బేడి పనితీరును చిన్నపిల్లలుగా ఉన్న ఇద్దరు సిస్టర్స్ కనులారా చూశారు. దీంతో ఈ ఇద్దరు తాము సైతం ఐఏఎస్ కావాలన్న కలతో ముందుకు సాగారు. ప్రస్తుతం ఒకరు ఐఏఎస్ గా, మరొకరు ఐపీఎస్ గా విధుల్లో చేరి రాణిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా బన్రుట్టి సమీపంలోని మరుంగూర్ గ్రామానికి చెందిన రామనాథన్, ఇలవరసి దంపతుల కుమార్తెలు సుష్మిత, ఐశ్వర్య. 2004లో జరిగిన సునామీ విలయ తాండవం సమయంలో అప్పటి సీనియర్ ఐపీఎస్ గా ఉన్న గగన్ దీప్ సింగ్ బేడి అప్పట్లో కడలూరులో విరోచితంగా సేవలందించడంలో శ్రమించారు. దీనిని చిన్నపిల్లలుగా ఉన్న సుష్మిత, ఐశ్వర్య చూసి తాము సైతం ఐఏఎస్లు కావాలన్న లక్ష్యంతో చదివారు. అన్నా వర్సిటీలో పట్టభద్రులయ్యారు. యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యారు. తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం సుష్మిత ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ ఐపీఎస్ గా కాకినాడలో ఏఎస్పీగా వ్యవహరిస్తున్నారు. ఇక ఐశ్వర్య తమిళనాడులోని తొత్తుకూడి అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్నారు. వ్యవసాయ నేపథ్యం ఉన్న చిన్న కుటుంబంలో జన్మించిన సుష్మిత, ఐశ్వర్య చిన్నతనంలో వారి చదువుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2004 సునామీ సమయంలో తమ ఇంటిని కోల్పోవటం వారి జీవితంలో అత్యంత హృదయ విదారక క్షణాలలో ఒకటి. అయితే ఈ విషాదం వారి ఆత్మను విచ్ఛిన్నం చేయలేదు. బదులుగా అది వారి సంకల్పాన్ని మరింత బలపరిచింది. ఎన్ని కష్టాలున్నప్పటికీ పట్టుదలతో చదివి చివరికి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా తమ స్థానాలను పొందటం ద్వారా విజయం సాధించారు. అందులోనూ చెల్లెలు ఐశ్వర్య తొలి విజయం సాధించింది. ఆమె 2018లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించి 628 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి రైల్వే అకౌంట్స్ సర్వీస్ కి ఎంపికైంది. అయితే ఆమె తన ర్యాంక్ తో సంతృప్తి చెందకపోవడంతో మళ్లీ పరీక్షకు ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. 2019లో ఆమె యూపీఎస్సీ, సిఎస్సికి మళ్లీ హాజరై 44వ ర్యాంక్ ను సాధించింది. 22 ఏళ్ల వయస్సులో తమిళనాడు క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిని అయింది. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక మరోవైపు సుష్మిత తన మొదటి 5 ప్రయత్నాలలో పరీక్షను క్లియర్ చేయటంలో విఫలమవటంతో అనేక పరాజయాలను ఎదుర్కొంది. ఏది ఏమైనప్పటికీ ఆమె పట్టుదల, అంకిత భావంతో చివరకు 2022లో తన 6వ ప్రయత్నంలో విజయం సాధించి 528వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఐపీఎస్ అధికారిగా విధుల్లో చేరారు. ప్రస్తుతం ఆమె ఏపీలోని కాకినాడ జిల్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక తన కుమార్తెల గురించి రామనాథన్ మాట్లాడుతూ తన పిల్లలిద్దరూ ఐపీఎస్, ఐఏఎస్లుగా ఉండటంతో ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ గగన్ దీప్ సింగ్ బేడి పనితీరును తన ఇద్దరు పిల్లలు ఆదర్శంగా తీసుకున్నారని పేర్కొన్నారు. సివిల్ సర్వీసుల్లో రాణించి వారి కలను సాకారం చేసుకున్నారని, ఇద్దరూ గెలిచారని ఆనందం వ్యక్తం చేశారు. మొత్తంగా వీరి జీవితం ఎందరికో ఆదర్శం. ఏదో ఒక రోజున ఒక జిల్లాకు ఎస్పీగా ఒకరు, ఒక జిల్లాకు కలెక్టర్గా మరొకరు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఒకే ఇంటికి చెందిన ఈ ఇద్దరు సిస్టర్స్ విధుల్లో రాణిస్తున్నారు.
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.